డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో కరెంటు షాక్కు గురైన కోతి గురించి, అలాగే ఆ షాక్కు గురైనప్పుడు కోతి చూపించిన లక్షణాలు ఏంటి, అలాగే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ కోతి ఏ విధంగా రికవర్ అయింది అనేది ఈ వీడియోలో గమనిద్దాము. ఈ డాక్టర్ వెంకటేష్ వెట్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చూస్తున్న కోతి కరెంటు షాకుకు గురైనప్పుడు కరెంటు తీగల పైనుండి కిందకు పడడం జరిగింది. అక్కడ ఉన్న రైతులు వెంటనే ఈ కోతిని మన హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. ఆ కోతిని తీసుకొని వచ్చేటప్పుడు మిగతా కోతులు కూడా మన హాస్పిటల్కి రావడం జరిగింది. రైతులు ఆ కోతిని హాస్పిటల్కు తీసుకొని వచ్చినప్పుడు అది కోమాలో ఉండడం జరిగింది. ఆ కోతి యొక్క కింది పొట్ట భాగము కరెంటు షాక్కు గురవటం వల్ల కాలిపోయింది. ఆ కాలినప్పుడు ఏదైనా చర్మాన్ని మనము కాలిస్తే ఎటువంటి స్మెల్ వస్తుందో అటువంటి స్మెల్ అనేది మనము అక్కడ గమనించాము. అలాగే కోతి యొక్క రెండు వెనక కాళ్ళు వాపులను చూయించాయి. కాళ్ళు వాపులు చూయించడం వల్ల ఏదైనా ఫ్రాక్చర్ ఉంటుందా అని గమనించాము. ఎటువంటి ఫ్రాక్చర్ కూడా వెనుక కాళ్ళలో చూడలేదు. కోతి చూపించిన లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం జరిగింది. చికిత్సలో భాగంగా డిఎన్ఎస్, ఆర్ఎల్ వంటి ఫ్లూయిడ్లను ఎక్కించడం జరిగింది. వాటితో పాటు యాంటీబయాటిక్ సెఫ్ట్రియాక్సోన్, స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డెక్సామిథజోన్, యాంటీహిస్టమిన్స్ క్లోరోఫెనరమైన్ మ్యాలెట్, అలాగే కరెంటు షాకుకు గురైనప్పుడు బాడీలోని వివిధ భాగాలలో నీరు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నీరును తొలగించడానికి లాసిక్స్ అయిన ఫ్రూజమైడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు బ్రాంకోడైలేటర్ డెరిఫిలిన్ మరియు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా చికిత్స చేసిన తర్వాత కోతి ఏ విధంగా కోలుకుందో ఈ వీడియోలో మనం గమనించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.